పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి రేపు నిర్మల్ రానున్నారు. క్రషర్ మైదానంలో ఉదయం 11 గంటలకు జనజాతర సభ జరగనుంది. దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ గడ్డపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇక్కడ జనజాతర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నాం. మనతో మాట్లాడి సీతక్క గారు చెప్పండి మేడం, రేపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉంది? ఏర్పాట్లు చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఏర్పాట్లు అవుతున్నాయి. ప్రజల్లో కూడా మా నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో పర్యటిస్తూ మరి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చేటువంటి భారీ బహిరంగ సభకు ఒక ఆడబిడ్డను గెలిపించడం కోసం మా అగ్రనాయకత్వం అంతా కూడా వస్తుంది కాబట్టి ఆడబిడ్డ సుగుణక్క గారిని గెలిపించడం కోసం వస్తున్న సందర్భంగా అశేషంగా తరలి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. మా డీసీసీ అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ, మా సీనియర్ నాయకులు కానీ, మాజీ మంత్రి గారు కానీ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో క్యాడర్ను తీసుకురావడం కోసం అందరం కృషి చేస్తాం. సో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సో షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది మేడం? షెడ్యూల్ 11:30 ఆ టైం 11:30 12 గంటల లోపు ఇక్కడ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి గద్వాల వెళ్తారు. అక్కడి నుంచి మరి షాద్ నగర్లో రోడ్ షో ఉంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. సో భారీ బహిరంగ సభకు ఎంతమంది జన సమీకరణ చేయబోతున్నారు, ఎట్లా ఉండదు? 65,000 నుంచి 70,000 వరకు జన సమీకరణ. ముఖ్యంగా 2 నియోజకవర్గాలు పూర్తిగా మూదోలు, నిర్మల్, కొంత భాగం ఖానాపూర్, ఒక 2 మండలాలు బోతు నుంచి తీసుకొస్తారు. సో ఎండ అతి తీవ్రతగా ఉంది. ఎండ తీవ్రతతో చాలామంది వస్తుంటారు. ప్రజలంతా కూడా ఎండ తీవ్రతతో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? అందుకనే ఎండ డైరెక్ట్గా పబ్లిక్కి ఎఫెక్ట్ కాకుండా ఇట్లా జర్మనీ టెంట్స్ తీసుకొచ్చేయడం జరిగింది. తర్వాత కూలర్స్ పెట్టినాం, డ్రింకింగ్ వాటర్ పెట్టినాం, కొంత మజ్జిగ కూడా పెట్టినాం, కొంత ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీల వారిగా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ లోకల్ నాయకత్వం అంతా వచ్చిపోయేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా నాయకుడు మీటింగ్కి వస్తున్నారు, ఒక ఆడబిడ్డను దీవించడం కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎంత సంతోషంగా వస్తారో అంతే సంతోషంగా ఇళ్లకు వెళ్ళేదాక మేము అంతా వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉంటాం. సీఎం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పార్లమెంటు శంఖారావం మొట్టమొదటిసారిగా పూరించబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది మేడం? మాకు కూడా చాలా గౌరవంగా, గర్వంగా కూడా ఉంది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో ములుగు నుంచి శంఖారావం పూరించిండు. మళ్ళీ నేను ఇక్కడ ఉన్న ఈరోజు పార్లమెంట్లో ఆదిలాబాద్ నుంచి ఆ అక్షరం ఆదిలాబాద్ మొదటి పార్లమెంటు ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చారు. కాబట్టి పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మా మురుగు కాన్స్టిట్యున్సీలోని రామప్ప దేవాలయం నుంచి మరి విజయబేరి మోగించడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మోగిస్తున్నారు. తప్పకుండా వారు ప్రధానమంత్రి కావాలని మేమందరం గుండెల నిండా మరి పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ రూపంలో మా అవసరం ఉంటే అక్కడ పోయి పనిచేస్తున్నాం. ఆ కుటుంబం త్యాగం చేసింది దేశం కోసం. 30 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పదవులు లేకుండా ప్రజా సమస్యల మీద వాయిస్లెస్ పీపుల్కు ఆయనే వాయిస్ ఇచ్చే లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఉంటే రాజ్యాంగం బతుకుతుంది, పేదల హక్కులు బతుకుతాయి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఐక్యంగా ఉంటారు. లేకుంటే ఈ కొట్లాటలు, కులాలు, మతాలు, రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యము, రాజ్యాలను కూల్చేసేటువంటి బీజేపీ విధానాలు ఇవన్నీ కూడా పోయి ఒక ప్రజాస్వామిక రాజ్యం ఉండాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి సెంటిమెంట్ ప్రభావం ఫలించింది. పార్లమెంట్ సెంటిమెంట్ ఎట్లా ఉండబోతుంది మేడం? తప్పకుండా ఫలిస్తుంది. అనే అక్షరం అభివృద్ధిలో ఆడబిడ్డ, అదేవిధంగా మా అగ్ర నాయకత్వం కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఆదిలాబాద్కు ఒకప్పుడు సోనియమ్మ కూడా మరి ప్రజలందరూ కరువు కాటకాలలో, విష జ్వరాలతో ఉన్నప్పుడు కూడా ఆమె తిరిగి అవన్నీ చూసినాకనే పోడు భూముల పట్టాల చట్టం కానీ, అదేవిధంగా హాస్పిటళ్ళ పెంపుదల కానీ, వైద్యశాలల పెంపుదల కానీ ఇవన్నీ కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చినటువంటి సోనియమ్మ ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఒక ఆడబిడ్డ కోసం, ఒక ఆదివాసీ బిడ్డ ఎన్నిక కోసం మరి రావడం మాకు అందరికి సంతోషం. విజయావకాశాలు ఎట్లా ఉండబోతుంది? గెలుస్తాం, 100% 1,00,000 పైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణలో పార్లమెంట్ సీట్లు ఎన్ని రాబోతున్నాయి? మిషన్ 15 పెట్టుకున్నాం, 15 పెట్టుకున్నాం, కానీ 14 తోటి కొద్దిగా ఒకటి కూడా తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాం. ఒకటి పోయినా 14 అయితే పక్కా 14.
సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్రషర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి జనజాతర భారీ బహిరంగ సభ ఉండబోతుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఈ పార్లమెంటు సీట్లో ఆదిలాబాద్ ఏదైతే రాహుల్ గాంధీ రాబోతున్నారో ఈ రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పార్లమెంటు శంకరవాన్ని పూరించబోతున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఫలిస్తా అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో 14 నుంచి 13 సీట్లు పార్లమెంటు విజయ అవకాశాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఆదిలాబాద్ గడ్డపై పార్లమెంట్ జెండా వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు బిగ్ టీవీ ఆదిలాబాద్.